సముద్రము సాహసం చేయబోతున్న నాగ చైతన్య. అలాగే నాగ చైతన్య ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే తండేల్ షూటింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. మరి లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అయితే నాగ చైతన్య నటించిన సినిమాల్లో ఇటీవల డిజాస్టర్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఒక వెబ్ సిరీస్ అయితే తనకంటూ ఒక మంచి ఆదరణ పొందిందని చెప్పొచ్చు. అదే 'దూత' వెబ్ సిరీస్. అయితే ఓటీటీలో మంచి వ్యూస్‌తో పాటు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే కెరీర్‌లో కొంత బెస్ట్ బూస్టింగ్ ఇచ్చిన వెబ్ సిరీస్‌గా అయితే 'దూత' ఉంది ఇప్పుడు. అయితే 'మనం' మూవీ లాంటి మూవీకి మ్యూజిక్ అందించిన విక్రమ్ కుమార్ అయితే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అయితే ఇది ఒక బ్లాక్ బస్టర్‌గా అయితే వెబ్ సిరీస్‌గా రన్ అవుతుంది. ఇక మంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇక కొత్త సినిమాకి కూడా రెడీ అయినట్లు నాగ చైతన్య అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల ఆయన 'తండేల్' అనే మూవీకి అయితే ప్రారంభించారు. అయితే కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అయితే వైరల్‌గా మారుతున్నాయి. అయితే తాజాగా షూటింగ్ పైన అయితే నాగ చైతన్య ఒక ఇంట్రెస్ట్ అప్డేట్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఒక కొత్త మేకవర్‌లో అయితే ఆయన రంగంలో దిగాడు. అయితే చేపలు పట్టే జాలర్ కథతో అయితే ఈ మూవీలో అయితే నాగ చైతన్య అయితే ఒక డిఫరెంట్ లుక్‌లో అయితే కనిపించబోతున్నాడు. అయితే ఇదివరకు చూడనైతే డిఫరెంట్ జోనర్‌లో అయితే కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడు చందు మొండేటి ఈ భారీ బడ్జెట్ మూవీని అయితే పాన్ ఇండియా లెవెల్‌లో అయితే స్క్రిప్ట్ వర్క్‌ని అయితే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో చేపలు పట్టే జాలర్‌గా నాగ చైతన్య అయితే కనిపిస్తున్నాడు. అయితే ఆ నేపథ్యంలో కొన్ని సాహసాలు చేసే అలాగే లవ్ స్టోరీ కూడా దీంట్లో యాడ్ అవుతుందని తెలుస్తుంది. అయితే చైతుకు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ మూవీ చిత్రీకరణ అయితే ప్రారంభం కూడా జరిగింది. తాజాగా నాగ చైతన్య షూటింగ్ అయితే అడుగుపెట్టినట్లు తెలిసింది. అయితే సముద్రంలో కొన్ని సాహస యాత్రలు కొన్ని షూటింగ్ అయితే చేస్తున్నారంట. అయితే ఈ మేరకైతే ఒక కొత్త మేకఓవర్‌ని అయితే మూవీ యూనిట్ అయితే లుక్‌ని అయితే విడుదల చేసింది. అయితే సముద్రంలో వేటకు వెళ్తున్నట్టు నాగ చైతన్య లుక్స్ అయితే హైలైట్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సముద్రపు ఒడ్డున పడవలో అయితే కనిపించాడు ఇంకో ఫోటోలో అయితే. అయితే ఇవన్నీ ఒక డిఫరెంట్ మేకఓవర్‌లో కనిపించే ఆడియన్స్‌కి అయితే ఒక మూవీ ఎలా ఉంటుందని ఆడియన్స్‌కి అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే చూపించబోతున్నారు. ఇక ఇదివరకు ఎప్పుడు చూడన రంగంలో అయితే మనకైతే కీలకంగా అయితే ఈ మూవీలో కనిపించబోతుంది నాగ చైతన్య. అయితే లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా కావడంతో ఇది హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే మరోవైపు ఒక మత్స్యకారుడిగా అలాగే లవ్ కోసం ఏదైనా చేసే ఒక ధీరుడిగా అయితే ఈ మూవీలో కనిపించబోతున్నాడని రూమర్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే 'కార్తికేయ 2' తర్వాత చందు మొండేటి పాన్ ఇండియా లెవెల్‌లో అయితే ఈ మూవీ అయితే ఇంకో మూవీ అయితే రాబోతుంది. అది కూడా గీతా ఆర్టిస్ట్ బ్యానర్ మీద అయితే రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ మీద అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 'థ్యాంక్ యూ', 'కస్టడీ' వంటి చాలా సినిమాలు డిజాస్టర్‌గా నిలవగా మొన్న వచ్చిన 'దూత' మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అది పక్కన పెడితే మిగతావన్నీ ఫ్లాపే. అయితే ఈ మూవీతోనైతే ఒక మెట్టు పైకెళ్ళాలంటే ఇది పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అలాగే డైరెక్టర్ మీద చాలా నమ్మకాలతో అయితే ఈ మూవీ తెరకెక్కించినట్టు తెలిసింది. మరి ఈ మూవీ అయితే నాకు తెలిసి రియాలిటీకి బేస్ చేసుకొని తీసిన మూవీ కాబట్టి బ్లాక్ బస్టర్ మూవీగా వస్తుందని తెలుస్తుంది మరి.